అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మనం ఈరోజు ఫీల్డ్ అనేది విజిట్ చేయడం జరుగుతోంది. ఈ తోట వచ్చి 1 మంత్ క్రాపు. మనం ఫస్టు ఈ తోట గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీనికి ఏమేమి ఎరువులు వేస్తా అనేది 40 రోజుల క్రితం అనేది ఒక వీడియో చేయడం జరిగింది. ఈ తోట వచ్చి మీకు ఈ రోజుకి కరెక్ట్గా 30 నుంచి 33 రోజుల తోట అయిందండి. ఈరోజు ఇది నారు వచ్చి సింజంటా వారిది బాహో. మనము వీడియోలో చాలా వరకు చెప్పాము. ఈ సమ్మర్లో ఏం సీడ్ వేసుకోవాలనేది ఫస్ట్ వచ్చి బాహో చెప్పాము. అందుకని రైతు కూడా బాహో సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా తర్వాత సీడ్లు ఇంకా 3 రకాలు మీకు ఆల్రెడీ చెప్పాము. అసుతోస్ కానీ, సలార్ కానీ, యోధా కానీ. అవి 4 వేసుకున్న వాళ్ళు అయితే సక్సెస్ రేట్ అనేది, స్ట్రైక్ రేట్ అనేది 100% అనేది సక్సెస్ఫుల్గా ఉంది. వేరే వాళ్ళు చెప్పారు మీ ఛానల్లో చెప్పిండేవి 100% కరెక్ట్గా ఉన్నాయని. అందుకోసము 100% సక్సెస్ రేట్ అనేది గ్యారెంటీ ఉంది అనేది ఇప్పుడు మీరే చూడండి. ఎక్కడ కూడా మీకు మనం చెప్పిన సీల్లో ఎక్కడ కూడా ఇబ్బంది అనేది లేదు. మనము ఇంకా వైరస్కు సంబంధించిన కూడా 2 స్ప్రేయింగ్లు చెప్పాము. సిమోడిస్, పెగాసిస్ అలాగే బయోవిటా చెప్పాము. ఈ 3 తెచ్చుకొని కూడా స్ప్రే చేశాడు. వైరస్ కూడా 99% కూడా ఎక్కడ కూడా నాకైతే కనిపించలేదు. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా అవే వాడుకోండి, మీకు వైరస్ కూడా కంట్రోల్ అవుతుంది. అదే కాకుండా మనకి ఒక చిన్న వీడియో షార్ట్ కూడా వీడియో చేశాను. మీకు టమాటా నాటు నుంచి ఎరువులు ఏం వాడాలనేది ఒకటి చెప్పాను. మహాజన్ కంపెనీ వాళ్ళది స్టేజ్ 1 అని చెప్పాను. చూడండి, ఈ స్టేజ్ 1 వచ్చి నా ఎన్పికే, ఎన్ వచ్చి 17%, పి వచ్చి 14%, కే వచ్చి 9%. ఇవి చెప్పాం కదండి స్టేజ్ 1 అని. ఇది కూడా వాడాడు. ఏ విధంగా సైడ్ బ్రాంచ్లు వచ్చినాయి అనేది మీరే గమనించగలరు. చూడండి ఏ విధంగా వచ్చినాయి, ఏ విధంగా పక్కన కొమ్మలు వస్తున్నాయి. అదేవిధంగా ఎందుకు ఇదే వాడమన్నామనేది కూడా మీరు గమనించగలరు. ప్రతి ఒక్కరు కూడా ఏదో వీడియోలో చెప్పాము అని చెప్పేది కాదు. కావాలంటే విజిట్ చేయండి, చూడండి, నమ్మద్దండి. ఏదో ఊరికేనే చెప్పేసి వెళ్ళిపోతారు అనుకొని నమ్మద్దండి. తోట చూసి నమ్మండి. ఎవరికైనా ఒకటే చెప్తున్నా. చూడండి, అడ్రస్ కూడా బడికాయలపల్లి టు శంకరాపురం రోడ్లో ఉంటుంది. రోడ్డుకి లెఫ్ట్లో ఉంటుంది. రాండి, ఎవరైనా కానీ తోట చూడండి. ఇది ఎన్పిక్తో పాటు న్యూట్రియన్స్ కూడా అన్నీ ఉంటాయి. ఒకసారి గమనించండి. ఊరికేనే ఆ ఎరువు ఈ ఎరువు అనేది కాదు, న్యూట్రియన్స్ ఉండే ఎరువులు వాడుకోండి. అదేవిధంగా 319 కూడా వాడాడు. చూడండి, 319 కూడా వాడాడు. అదేవిధంగా క్యాల్సీ పవర్ అని వాడాడు. చూడండి ఏ విధంగా తోట ఉందో, ఏ విధంగా సైడ్ బ్రాంచ్లు వస్తున్నాయో చూడండి. ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని వాడుకోవాల్సిందిగా. మన సబ్స్క్రైబర్స్ బాగుండాలా. నేను చెప్పేది ఒకటే, 10 మంది రైతులు బాగుండాలి, 10 కుటుంబాలు బాగుండాలి, అదేవిధంగా 10 ఊర్లు బాగుండాలి. ఎవరు కూడా బాగుండాలి అని ఎవరు చెప్పరు. నేను ఒకటే చెప్తున్నా, 10 మంది బాగుంటేనే 10 ఊర్లు బాగుంటాయి. ఏదో చెప్పేస్తారు, వీడియోలో చెప్పేస్తారు అని నాతో చాలా మంది అన్నారు. ఒకసారి విజిట్ చేసి మీకు నమ్మితేనే, మీకు రిజల్ట్ అనిపిస్తేనే వాడండి. ఓకే, థ్యాంక్ యూ అండి.